ఇవాళ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తానండి. ఏంటి తింటే ఫ్యాట్ బర్న్ అవుతుంది, ఏంటి తింటే ఫ్యాట్ గా స్టోర్ అవుతుంది బాడీలో అన్నది చెప్తాను. నంబర్ 1 లిపోజెనిక్ అంటాం. అవి ఎక్సెస్ షుగర్ అంటే షుగర్ కాదు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ లైక్ వైట్ రైస్, బ్రెడ్, స్వీట్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఎప్పుడైతే తీసుకుంటామో బాడీలో లిపిడ్స్ గా మారిపోతాయి. సో అవి ఫ్యాట్ గా స్టోర్ అవుతుంది. దాన్ని లిపోజెనిక్ ప్రాసెస్ అంటాం. అందుకే ఇవన్నీ తక్కువ తీసుకోవాలి. నంబర్ 2 వచ్చి కీటోజెనిక్. ఇది గుడ్ ఫ్యాట్. ఇవి బాడీలో కీటోన్స్ జనరేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో కీటోన్స్ అంటే ఏంటి? ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్, వైట్ రైస్ అన్ని తక్కువ తీసుకుంటామో బాడీ ఫ్యాట్ ని ఎనర్జీగా మారుస్తుంది కీటోన్స్ అన్నది. ది ఫ్యాట్ బర్నింగ్ బై ప్రొడక్టే ఈ కీటోన్. సో కీటోన్స్ అంటే బాడీకి ఆల్టర్నేటివ్ ఫ్యూల్. షుగర్ కి బదులుగా, షుగర్ అంటే అది సేమ్ కార్బోహైడ్రేట్స్ కి బదులుగా ఫ్యాట్ నుంచి వచ్చే ఎనర్జీ అన్నమాట. సో ఏంటా గుడ్ ఫ్యాట్, ఏంటా కీటోజెనిక్ ఫుడ్స్ అంటే ఘీ, బటర్, అవకాడో, కోకోనట్ ఆయిల్, ఎగ్స్, నట్స్, సీడ్స్ ఇవన్నీ బ్లడ్ షుగర్ ని స్పైక్ చేయవు, బట్ ఎనర్జీ ఎక్కువ ఇస్తాయి అండ్ ఫ్యాట్ బర్నింగ్ కి సపోర్ట్ కూడా చేస్తుంది. సో లిపోజెనిక్ ఫుడ్స్ ని తగ్గించండి అండ్ కీటోజెనిక్ ఫుడ్స్ ని ప్రిఫర్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? బాడీకి ఫ్యూల్ కూడా వస్తుంది, ఫ్యాట్ బర్నింగ్ కూడా జరుగుతుంది